చాలా దారుణం, బంద చేసేసారు ఇల్లు. వచ్చిందండి వైఆర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది. అరే 2 కూడా కర్ణాటక ట్రైన్సే. బండి అంతా క్లీన్ చేసినా ఇదే పరిస్థితి. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్, టౌన్ స్టేషన్ అన్న నార్త్ స్టేషన్ అన్న ఒకటేనండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నుంచి నేను ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఎక్కడికో తెలుసా? రాజమండ్రి దాకా అనమాట. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? కోచివేలు షాలిమార్ స్పెషల్ ట్రైన్. ఈ ట్రైన్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? మొత్తం అన్ని కూడా ఎకనామీ క్లాస్ కోచ్లు ఉంటాయి. ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ బయటే మనకి రెంటే బైక్ స్టాల్ ఉంటుంది అనమాట. రెంటే బైక్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి ప్రైజెస్, ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అది తీసుకోండి. ప్రైజెస్ అయితే ఇవి. కోచివేలి రైల్వే స్టేషన్ అంటే ట్రివాండ్రం కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్. మనం సదరన్ రైల్వే జోన్ లో అయితే ఉన్నాం. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ అలా ఉంది. ప్రపోజ్డ్ అది. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్న చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు ఐఆర్సిటిసి ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్ తో పాటు వీసాలు కూడా చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను, లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయండి వీగో యాప్ లో. ఆల్రెడీ మీరు యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, ఇన్ఫర్మేషన్ సెంటర్ 3 ఇక్కడే ఉంటాయి. లోపలికి ఎంటర్ అవుతూనే మనకి డిస్ప్లే బోర్డు అది ఉంటది. లెఫ్ట్ సైడ్ ఇన్ఫర్మేషన్, రిజర్వేషన్, అన్రిజర్వ్ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. లోపలికి వస్తూనే ట్రైన్ అయితే చూశాను. కేఎస్ఆర్ బెంగళూరు, కన్యాకుమారి, చెన్నై ఎగ్మోర్. ఈ ట్రైన్ కి అయితే రేక్షర్ ఉంది. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, చూడాలి. నా ట్రైన్ ఇక్కడ నుంచి 8:50 కి అయితే బయలుదేరుద్ది అనమాట. కోచివేలు నుంచి రావాలి కదా. ఇంకా డిస్ప్లే బోర్డు మీద అయితే మన ట్రైన్ నెంబర్ వేయలేదు. ఇప్పుడు ఈ ట్రైన్ కన్యాకుమారి నుంచి బెంగళూరు అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ పేరు వచ్చి ఐలాండ్ ఎక్స్ప్రెస్. ఐలాండ్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం టైం వచ్చేసి 6:15 అయితే అయ్యింది. ఎర్నాకుళం టౌన్ స్టేషన్ కి 2 ప్లాట్ఫామ్స్. మనం ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఎదురుగుండా కనిపిస్తుంది మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 2. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి నిలంబూర్ రోడ్ నుంచి కొట్టాయం వెళ్లే ట్రైన్ అయితే వచ్చింది. నిలంబూర్ రోడ్ ని కూడా చాలా మంది ఎక్స్ప్లోర్ చేయమంటున్నారు. ఆ రూట్ ని చేస్తా. అదిగోండి డిస్ప్లే బోర్డు మీద మన ట్రైన్ నెంబర్ అయితే వేసారు. 06081 కోచివేలు షాలిమార్ సూపర్ ఫాస్ట్ స్పెషల్. 9:33 అయితే వస్తుందంట. ఎంత లేటు? దగ్గర 48 మినిట్స్ లో మనం అయితే ఆ ట్రైన్ ని బోట్ చేస్తాను అని అనుకుంటున్నాను. మధ్యలో ఇంకేదైనా లేట్ అయిందంటే బిస్కెట్. ప్రస్తుతం 8:50 అయితే అవుతుంది. స్టేషన్ అయితే ఫుల్ రష్ గా ఉంది. రద్దీగా ఉంది స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది. కన్యాకుమారి నుంచి కాట్రా వెళ్లే హిమసాగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు. వెరీ సూన్ చేద్దాం. చాలా సార్లు టికెట్ రిజర్వేషన్ గురించి చూసాను, కానీ మనకు కావాల్సిన క్లాస్ లో టికెట్ రిజర్వేషన్ అనేది దొరకలేదు. ఈవెన్ స్లీపర్ క్లాస్ కూడా చాలా ట్రై చేశాను, ఏ రోజు దొరకలేదు. 100% ఆక్యుపెన్సీతో రన్ అవుద్ది ఈ ట్రైన్. అండ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్స్ ఆఫ్ ఇండియాలో హిమసాగర్ ఎక్స్ప్రెస్ కూడా ఒకటి. లూప్ లైన్ లోంచి ఏదో ట్రైన్ అయితే కష్టమని వెళ్ళిపోతుంది. ఏం ట్రైన్ ఇది? హిందీలో రాసిందే. మైసూర్ జంక్షన్ కోచివేలి. కోచివేలి నుంచి మైసూర్ జంక్షన్ అయితే వెళ్తుంది ట్రైన్. కోచివేలి అంటే తెలుసు కదా, ట్రివాండ్రం కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ కోచివేలు. లూప్ లైన్ లో ఆగింది కోచివేలి మైసూర్ జంక్షన్ ట్రైన్. నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కు ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ ఈ ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది అనుకుంటున్నాను. అందుకే ఆపేశారు లూప్ లైన్ లో. మనం ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. లూప్ లైన్ లో మైసూర్ బండిని ఆపేశారు. ఏం బండి? యశ్వంత్పూర్ కోచివేలు. ఇప్పుడు కోచివేలు నుంచి యశ్వంత్పూర్ అయితే వెళ్తుంది. అరే 2 కూడా కర్ణాటక ట్రైన్సే. యశ్వంత్పూర్ అంటే బెంగళూరుకి సపోర్టింగ్ స్టేషన్. ఆ మైసూర్ బండిని యశ్వంత్పూర్ బండి ఓవర్టేక్ కూడా వేస్తుంది. ఇక్కడ యశ్వంత్పూర్ బండి వెళ్ళిపోయింది, మైసూర్ బండి వెళ్ళిపోయింది. మన బండి ఇంకా రావడం ఆలస్యం. మన ట్రైన్ అనుకున్నాను, మన ట్రైన్ కాదు. ఈ ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్ తో నడుస్తుంది కదా. ఎక్కడి నుంచి అంటే ట్రివాండ్రం నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీని వెనకాల ఉంది మన ట్రైన్. 9:53 అయితే అవుతుంది. ఈ ట్రైన్ అయితే ఇప్పుడు వెళ్ళిపోద్ది. మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ వెనకాలే ఉంది అవుటర్ లో. ఎర్నాకుళం స్టేషన్ లో కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ అయితే లేవు. ఓన్లీ ఈ ఫిజికల్ బోర్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మా కోచ్ వచ్చి M5. ఇందాక చెప్పాను కదా, మేము వెళ్ళబోయే ట్రైన్ కి అన్ని కోచెస్ కూడా ఎకనామీ కోచెస్ ఉంటాయి. అందుకని ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. చెన్నై బండి వెళ్ళిపోతుంది. మా బండి వెనకాలే ఉంది, వచ్చేస్తుంది. లూప్ లైన్ లోంచి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ట్రివాండ్రం ట్రైన్ ఏంటంటే తిరుచునాపల్లి, ట్రివాండ్రం సెంట్రల్ టు గురువాయూర్ ఇంటర్సిటీ ట్రైన్. మన ట్రైన్ నాకు తెలిసి ఈ ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది అనుకున్నాను. ఈ ట్రైన్ కూడా వేస్తుంది. ఫుల్ ప్యాక్డ్ ఉంది ట్రైన్.
ఇంటర్సిటీ అయినా రాత్రి ఎంత అవుతుంది ఇప్పుడు? 10 అవుతుంది. ఫుల్ ప్యాక్డ్ ఉందిలే ట్రైన్. వచ్చిందండి వయ్యారి వ్యాగ్ 9 లోకోమోటివ్. కాన్పూర్ సిటీ కోచ్వేలు SHM స్పెషల్ బండి కదా. ఎవరు ఆపరేట్ చేసేది? ఎస్ఆర్ సదరన్ రైల్వేస్. ఆహా, అందుకే మెయింటెనెన్స్ ఎదిరింది. వావ్, బాగానే ఉన్నాయి కోచ్లు. 3వ కోచ్ నుంచి బోగి మాసింది. 4వ కోచ్ బాగానే ఉంది. 5వ కోచ్ మెరుస్తుంది మాది. ఓహో, కొత్త కోచ్ మాది. అద్దంలోంచి వ్యూ అయితే చూడండి మెల్లమెల్ల మెరిసిపోతుంది. ఎర్నాకుళం టౌన్ తర్వాత అలువా తర్వాత త్రిశూర్ తర్వాత పాలకాడ్ కేరళకి లాస్ట్ స్టాప్ అనమాట. కేరళ దాటి నెక్స్ట్ మన ట్రైన్ తమిళనాడు అయితే ఎంటర్ అయిపోద్ది. తమిళనాడు ఎంటర్ అయ్యాక కోయంబత్తూర్ ఫస్ట్ స్టాప్ మనకి. 1:35 లేట్ లో మనం ఎర్నాకుళం టౌన్ నుంచి అయితే బయలుదేరాం. ఇందాక నుంచి అసలు ఎన్ని ట్రైన్లు చూసానండి, అన్ని ట్రైన్లు చూసాను ఈ రూట్ లో. బాయ్ ఎర్నాకుళం టౌన్. వెరీ సూన్, మళ్ళీ తొందరలో కలుద్దాం. వచ్చేద్దాం కేరళ. గైస్, నైట్ మనం కేరళ నుంచి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయ్యాం. ప్రస్తుతం మనం తమిళనాడులోనే ప్రయాణిస్తున్నాం. రైట్ నౌ ఎక్కడ ఉన్నామంటే జోలార్పేట దాటి కాట్పాడి జంక్షన్ కి ఎన్ రూట్ లో ఉన్నాం. ఇప్పుడు అంబూర్ అనే ఊరిని దాడుతున్నాం అనమాట. ఇది రైల్వే స్టేషన్. అంబూర్ బిర్యానీ అన్నా కూడా తమిళనాడులో చాలా ఫేమస్ లేండి. అంబూర్ బిర్యానీ ఎవరన్నా తిన్నారా? మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ ప్రస్తుతం అయితే ఇది LHB కోచెస్ కాబట్టి 130 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేయొచ్చు. ట్రాక్ ఎలిజిబిలిటీ చూసుకోవాలి కదా. ప్రస్తుతం టైం 7:50 అయితే అవుతుంది. మనం ట్రైన్ ఎక్కాక ఇప్పుడు దాకా మన ట్రైన్ ఎన్ని స్టేషన్లు టచ్ చేసిందో చెప్తాను చూడండి. ఎర్నాకుళం టౌన్ దాటాక అలువా, త్రిశూర్, పాలకాడ్ జంక్షన్, కోయంబత్తూర్ జంక్షన్, తిరుపూర్, ఈరోడ్ జంక్షన్, సేలం జంక్షన్, జోలార్పేట. అండ్ మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కాట్పాడికి. కాట్పాడి అవుటర్ లో అయితే ఉన్నాం. బండిని అయితే ఇప్పుడు దాకా ఆపేశారు, ఇప్పుడే బయలుదేరింది. కాట్పాడి జంక్షన్ లోపలికి వెళ్దాం. డోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ 2500 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ గా కవర్ చేస్తుంది. అటు సైడ్ నుంచి ఒక జంక్షన్ రూట్ వస్తుంది చూసారా, కాట్పాడి జంక్షన్ లో కనెక్ట్ అయ్యేది. ఇక్కడ ఒక జంక్షన్ రూట్ తిరుపతి సైడ్ వెళ్తుంది, ఇంకో జంక్షన్ రూట్ రేణిగుంట సైడ్ వెళ్తుంది, ఇంకో జంక్షన్ రూట్ జోలార్పేట సైడ్ వెళ్తుంది. కాట్పాడి కూడా పెద్ద జంక్షన్ తెలుసా తమిళనాడులో. కాట్పాడి జంక్షన్ ఇటు సైడ్ ఇంకా ప్లాట్ఫామ్ రాలేదనుకోండి, అదిగోండి అక్కడ ఉంది ఇటు సైడ్ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాం. కాట్పాడి జంక్షన్. స్టేషన్ కోడ్ KPD. ఈవెంట్ టైం ప్రకారం చూసుకుంటే మనం 1 hour లేట్ లో అయితే ఉన్నాం. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పటి వరకు 781 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది మన ట్రైన్. ఎక్కడి నుంచి? కోచ్వేలు నుంచి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది తీసుకోవాలి. కాట్పాడి ఏరియాలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, ముఖ్యంగా స్టూడెంట్స్. బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. క్రౌడ్ అయితే బాగా ఉన్నారు ఇక్కడ. ఈ ప్యాక్డ్ ఫుడ్ అయితే తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అమ్ముతున్నారు కానీ ఆ వెనకాల అమ్ముతున్నారు. వచ్చింది సిగ్నల్. మనం అయితే బయలుదేరిపోయాం కాట్పాడి జంక్షన్ నుంచి. కాట్పాడి జంక్షన్ తమిళనాడుకి లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మన ట్రైన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోద్ది. ఆంధ్ర ఎంటర్ అయ్యాక రేణిగుంట జంక్షన్ ఫస్ట్ స్టాప్. ఇప్పుడే ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి విల్లుపురం నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ అయితే వస్తుంది. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని అయితే చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి VIT, అదిగో ఇదంతా VITనే.
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకా అవ్వలేదు, ఉంది. ఇది కూడా కాలేజీలోనే. అది అయిపోయింది. లంచ్ ఆర్డర్ అయితే పెట్టుకున్నాం అనమాట. నెల్లూరులో అయితే డెలివరీ అవుద్ది ఫుడ్. ప్రస్తుతం క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది మార్నింగ్ నుంచి ట్రాక్ చేస్తున్నాను. ట్రాక్ చేస్తుంటే 1 or 2 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేసింది మన ట్రైన్. అంతే. మనం ఆర్కోణం దగ్గరలో అయితే ఉన్నాం. ఆర్కోణం స్టేషన్ కి మన ట్రైన్ అయితే వెళ్ళదు. క్రాస్ ఓవర్ అయితే పడింది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, కానీ మనం అయితే క్యాచ్ చేయలేం ఏం ట్రైన్ పేరు అనేది. మొత్తం బోగీలన్నీ కంపు చేసేసారు. ఈ పైకి వెళ్ళే ట్రైన్ కదా, చాలా దారుణం, బంద చేసేసారు ఇల్లు. నాకు ఈ ట్రైన్ టికెట్ కొచ్చి నుంచి రాజమండ్రి వరకు ఎంత పడిందంటే 1780 రూపాయలు పర్ హెడ్ అయితే పడింది. ఇద్దరం అయితే ప్రయాణిస్తున్నాం కదా, నేను జేఎస్కే. తెలుసు కదా ఈ ట్రైన్ మొత్తం ఎకనామీ క్లాస్ తోనే రన్ అవుద్దని చెప్పి. స్లీపర్ క్లాసే బెటర్ ఉంటది ఎకనామీ క్లాస్ కన్నా. ఎందుకు తెలుసా? ఎకనామీ క్లాస్ లో ఏమవుద్దంటే సీట్ కి మధ్య డిస్టెన్స్ అయితే తక్కువ అయిపోద్ది, చాలా కంజెస్టెడ్ గా ఫీల్ అవుతారు. స్లీపర్ క్లాస్ లో ఏసీ లేకపోయినా మనం ఫ్రీగా అటు ఇటు తిరగచ్చు. ఈ కోచ్ లో అటు ఇటు కూడా తిరగలేం తెలుసా. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్ వచ్చి నగరి, పుత్తూరు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయాం. రేణిగుంట జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాం. అదేంటి జంక్షన్ దగ్గరలో ఉన్నా అని ఫ్లైట్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? తిరుపతి ఎయిర్పోర్ట్ రేణిగుంట దగ్గరలోనే ఉంటుందండి. అవుటర్లో ఆపేశారు మనల్ని. సిగ్నల్ లేదు, అందుకే ఆపేశారు మనల్ని రేణిగుంట జంక్షన్ లో. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, మార్చ్ 2024. ఎకనామిక్ క్లాస్ కోచెస్ ఉంటాయి కదా, దీనికి ఆటోమేటిక్ డోర్స్ అని రాశారు, కానీ ఇది ఆటోమేటిక్ కాదు, స్లైడింగ్ డోర్. పక్కకి ఆటోమేటిక్ మనోళ్ళు ఉంచుతారేంటి, కస పీకేరు, అందుకే ఆటోమేటిక్ ఆఫ్ చేస్తున్నట్టు ఉన్నారు. స్లైడింగ్ డోర్. ఇప్పుడు అక్షయ ట్రాక్ నుంచి రేణిగుంట జంక్షన్ సైడ్ నుంచి ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. VAP7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ట్రైన్ లోకోమోటివ్ అది అక్కడ ఆపేశారు, అది మ్యాటర్. WAG9 లోకోమోటివ్ తో ICF కోచెస్ తో ఒక ట్రైన్ అయితే వస్తుంది రేణిగుంట జంక్షన్ నుంచి బయటికి. ఏం ట్రైన్ అంటారో చూద్దాం. లాలాగూడ లోకోమోటివ్, కాచిగూడ నాగర్కోయిల్ జంక్షన్. ఇప్పుడు కాచిగూడ నుంచి నాగర్కోయిల్ అయితే వెళ్తుంది. నాగర్కోయిల్ అంటే మనకి కన్యాకుమారి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఫుల్ ప్యాక్డ్ ఉంది ట్రైన్. మన ట్రైన్ కి సిగ్నల్ వచ్చింది, కదిలింది. ఆ VAP7 లోకోమోటివ్ ట్రైన్ కాదు, అది అక్కడే ఉంది. ఈరోజు ఏదో సంతలా ఉంది మరి రేణిగుంటలో. అటు సైడ్ నుంచి ఒక రూట్ వస్తుంది చూడండి, రేణిగుంట టు తిరుపతి అనమాట, జంక్షన్ రూట్ కనిపించింది. అటు సైడ్ నుంచి రూట్ చూపిస్తాను ఇంకా క్లియర్గా. అదిగోండి అక్కడ ఒక గేట్ ఉంది కదా, ఆ రూట్లోనే ఉంటుంది, అదే జంక్షన్ రూట్. ప్రస్తుతం టైం అయితే 10 నిమిషాలు తక్కువ 11 గంట 10 నిమిషాలు లేట్ లో అయితే మనం రేణిగుంట జంక్షన్ కి వచ్చాం. స్టేషన్ కోడ్ RU. అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు, మరి ఎంతసేపు ఆపుతారో తెలియదు, చూడాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 రేణిగుంట. స్టోర్ స్టేషన్ లో బయలుదేరగా ఇప్పటి వరకు 901 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది మన కోచివేలు షాలిమార్ AC సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బండి అంతా క్లీన్ చేసినా ఇదే పరిస్థితి. 11 గంటల 10 నిమిషాలకి అయితే బయలుదేరింది మన బండి రేణిగుంట జంక్షన్ నుంచి. 10 నిమిషాలు అఫీషియల్ స్టాప్ అయితే 20 నిమిషాలు అయితే ఆపారు దగ్గర. రేణిగుంట జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఏ లాగేది గూడూరు జంక్షన్ లో. రేణిగుంట జంక్షన్ బోర్డ్ మిస్సింగ్. రాజమండ్రి, విశాఖపట్నం, కుర్దా రోడ్,
పూరి వెళ్తున్న ఎక్స్ప్రెస్ అంట, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అందులో ఉంది. ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి ట్రైన్లు. అటు సైడ్ ఒకటి మనది ఒకటి, సారీ ప్యారలల్ రన్ కాదు, పూరి ట్రైన్ ఇప్పుడే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. రేణిగుంట జంక్షన్ బై బై. మన ట్రైన్ కి సోర్స్ స్టేషన్ అయిన కోచ్వేలి కేరళలో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన షాలిమార్ వెస్ట్ బెంగాల్ లో ఉంటుంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. పూరి, తిరుపతి, అది మ్యాటర్. తిరుపతి నుంచి పూరి అయితే వెళ్తుందా బండి. ఆ బండిలో ప్రయాణించాలంటే చాలా ఓపిక కావాలి. కోచ్ లోపలంతా మసాలా వాసన. ఏ మసాలా మీకు అర్థమవుతూ ఉంటుంది. సో గైస్, మనం అయితే వచ్చేసాం గూడూరు జంక్షన్కి. గూడూరు జంక్షన్ దేనికంటారో తెలిసే, ఇక్కడ నుంచి జంక్షన్ రోడ్ డైరెక్ట్ చెన్నై వైపు వెళ్ళిపోద్ది అనమాట. ఇటు సైడ్ వచ్చాం అనుకోండి, మనం అయితే రేణిగుంట సైడ్ నుంచి వస్తున్నాం, అటు సైడ్ చెన్నై అయితే వెళ్ళిపోద్ది ఇంకొక జంక్షన్ రూట్. చెన్నై రూట్ నుంచి ఒక ట్రైన్ అయితే వచ్చేస్తుంది చూడండి, రెండు కూడా ప్యారలల్ రన్. ఏంటంటే విశాఖపట్నం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ స్పెషల్. అది చెన్నై సెంట్రల్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది ఆ ట్రైన్. మనం ఆ ట్రైన్ జర్నీ అయితే చేసాం, ఖాళీగా ఉంది, కొట్టి పడేస్తున్నారు ఆ ట్రైన్ అయితే. అఫ్ కోర్స్ 2 ట్రైన్లు వెళ్ళాగి గూడూరు జంక్షన్ అనుకోండి, అది వేరే విషయం. పొద్దున్న చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి రాత్రికి విశాఖపట్నం చేరుకుంటుంది. వెంటనే విశాఖపట్నం నుంచి మళ్ళీ ఉదయానికి చెన్నై సెంట్రల్ అయితే వచ్చేస్తుంది ఆ ట్రైన్. మనం అయితే వచ్చేసాం గూడూరు. గైస్, అటు సైడ్ ప్లాట్ఫామ్ లో ఉంది సింహపురి ఎక్స్ప్రెస్, గూడూరు నుంచి సికింద్రాబాద్ వరకు. ఆ ట్రైన్ కి రేక్ షేర్ అయితే ఉంటుంది. సికింద్రాబాద్ హౌరా ఏంటైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. గైస్, చెన్నై విశాఖపట్నం ట్రైన్ అయితే వెళ్ళిపోయింది గూడూరు జంక్షన్ నుంచి. పక్కనే ఒక ట్రైన్ అయితే వచ్చింది, భారత్ గౌరవ్ ట్రైన్. ఆ ట్రైన్ గురించి మా ట్రైన్ అయితే ఆపేశారు, చాలాసేపు అయిపోయింది. ఆ భారత్ గౌరవ్ ట్రైన్ వచ్చింది, మా ట్రైన్ అయితే బయలుదేరిపోయింది గూడూరు జంక్షన్ నుంచి. గూడూరు జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది నెల్లూరుకి. నెల్లూరులోనే మా ఫుడ్ కూడా పికప్ అది చేసుకోవాలి. ప్లాట్ఫామ్ 1లోకి ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఏం ట్రైన్ అంటారో చూద్దాం ఆగండి. ప్లాట్ఫామ్ 1లో చూసాం కదా, ఆ ట్రైన్ హజరత్ నిజాముద్దీన్ నుంచి తిరువనంతపురం అయితే వెళ్తుంది. నెల్లూరుకి అయితే వచ్చాం. నెల్లూరు సౌత్ స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం. నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్. షెడ్యూల్ టైం ప్రకారం చూసుకుంటే 1.5 గంట లేట్లో అయితే నెల్లూరు స్టేషన్కి వెళ్తున్నాం మనం. ఫుల్ ట్రాఫిక్ ఉంది అటు సైడ్. అదేంటి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి తీసుకెళ్తున్నారు, 1కి రాకుండా? ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది నెల్లూరు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నెల్లూరు. మన ఫుడ్ పికప్ చేసుకోవాలి. మనోడే అనుకుంటా, అయినా సీట్ దగ్గరికి వెళ్ళి ఇస్తారు అనుకుంటే అది వేరే విషయం. మనం ఎప్పుడు కూడా బయటకు వచ్చి పికప్ చేసుకుంటాం, సీట్ దగ్గరకు వచ్చి డెలివరీ చేస్తారు. అటు సైడ్ ఒక ట్రైన్ అయితే ఉంది. ఏం ట్రైన్? జిషిత్ నుంచి బెంగళూరు అయితే వెళ్తుంది ఆ ట్రైన్. ఎండ గట్టిగానే ఉంది, అసలు బాగుంది ఎండ. నెల్లూరు తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఒంగోలులో. అటు ప్లాట్ఫామ్ లో ఒక డిఎంయూ అయితే ఉంది. నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయాం మనం. పెన్నా నది, ఇదిగోండి పెన్నా నది.
లంచ్ అది పికప్ చేసుకున్నాం. సాంబార్ రైస్, కర్డ్ రైస్. బిట్రగుంట స్టేషన్ ని స్కిప్ చేస్తున్నాం మనం. కావాలి బిట్రగుంట ఇవేమి ఆగదు, ఒంగోలులోనే ఆగుద్ది మన ట్రైన్. ఇప్పుడే మా జిఎస్కే పక్క నుంచి నెరేషన్ ఇస్తున్నాడు. నెల్లూరు నుంచి ఒంగోలు దాకా 116 కిలోమీటర్లు అంట. ఒంగోలు నుంచి విజయవాడ 114 కిలోమీటర్లు అంట చెప్తున్నాడు. నా లంచ్ అది అయిపోయింది. లంచ్ అది అయిపోయాక ఒంగోలు స్టేషన్ అయితే స్కిప్ చేశాను. ప్రస్తుతం మనం బాపట్ల స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం. టైం వచ్చేసి 3:40 అయితే అయ్యింది. బాపట్ల హాయ్ గైస్. ఇప్పుడే మనం తెనాలి జంక్షన్ అయితే దాటుకుంటూ వెళ్తున్నాం. ఈ స్టేషన్లో అయితే మన ట్రైన్ ఆగదు, డైరెక్ట్ విజయవాడ, తెలిసిందే కదా. మేబీ ఏదైనా క్రాసింగ్ పడిందంటే ఆగే ఛాన్సెస్ ఉంటాయి. స్లో అవుతుంది, ఆగుద్దా. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి పాస్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఒక ట్రైన్ అయితే వస్తుంది, కృష్ణా ఎక్స్ప్రెస్. ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు తిరుపతి అయితే వెళ్తుంది ఆ ట్రైన్. తెనాలి జంక్షన్ స్టేషన్ అయితే దాటేసాం. టువర్డ్స్ విజయవాడ రన్నింగ్. అటు సైడ్ బేస్ అంతా వేసారు ట్రాక్కి. మేబీ సూన్ కొత్త ట్రాక్ అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. దుగ్గిరాల స్టేషన్. దుగ్గిరాల రాగానే స్లో అయింది మరి ఎందుకు. కృష్ణా కెనాల్ జంక్షన్ అయితే దాటేసాం. కృష్ణా నదిని దాటితే ఇంకా విజయవాడ వెళ్ళిపోయినట్టే మనం. సరదాగా ఆడుకుందాం ఒక చిన్న ఆట. విజయవాడ ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది? నా గ్రాస్ ప్రకారం 5 కానీ 6 కానీ 7 కానీ వీటిల్లోకి వెళ్తుంది అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏంటి? కామెంట్ చేయండి, చూద్దాం ఏ గెస్ కరెక్ట్ అవుద్ది. ధన్బాద్ ఎల్పి ట్రైన్ ఇప్పుడే క్రాస్ ఓవర్ మనకి. విజయవాడ నుంచి వచ్చేస్తుంది, మనం అయితే విజయవాడ వెళ్తున్నాం. మనం ఇంకా కృష్ణా నదిని దాటలేదు అనుకోండి, అదైతే దాటేసి వచ్చింది. ధన్బాద్ ఎల్పి కృష్ణా నదిని దాటుతున్నాం మనం. బ్రిడ్జ్ పైన మన బండిని అయితే ఆపేశారు. అదేనండి మన ట్రైన్ని. ఎలక్ట్రిక్ లోకో షెడ్ విజయవాడ ఎలక్ట్రిక్ లోకో షెడ్. ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది అంటారు? 5, 6, 7, 2, 3, 4. వెల్కమ్ టు ప్లాట్ఫామ్ నెంబర్ 6 విజయవాడ జంక్షన్. షెడ్యూల్ టైం ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాలు లేట్లో ఉన్నాం. 1.5 గంట లేట్ని అయితే కవర్ చేసేసారు పొద్దున్న నుంచి. అఫ్కోర్స్ పొద్దునకే కొంచెం కవర్ అయిపోయింది అనుకోండి, మిగతాది ఇప్పుడు కవర్ చేశారు. ఇంకా చెప్పాలంటే అవుటర్లో మనల్ని ఇంకా కొంచెం సేపు అయితే ఆపేశారు. లేదంటే ఆన్ టైం వచ్చేద్దు విజయవాడ జంక్షన్కి. విజయవాడ జంక్షన్లో 10 నిమిషాలు అయితే ఆగుద్ది మన ట్రైన్. అటు ప్లాట్ఫామ్లో డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే ఉంది, ఉదయ్ ఎక్స్ప్రెస్. విశాఖపట్నం గుంటూరు జంక్షన్. ఆ ట్రైన్ని గుంటూరు జంక్షన్ దాకా ఎక్స్టెండ్ చేశారు. ఒకప్పుడు విజయవాడ దాకా ఉండేది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్ అయితే ఉంది. విక్రమసింహపురి ఎక్స్ప్రెస్ విజయవాడ గూడూరు. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే తీసుకొచ్చారు. 5:27 అయితే బయలుదేరాం మనం విజయవాడ జంక్షన్ నుంచి. గూడూరు బండి ఎలా వచ్చింది, మన బండి అలా మొదలైంది. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ విజయవాడ. అక్కడే లోపల మెయింటెనెన్స్ అంతా. ఏం ట్రైన్ అది?
విజయవాడలో అయితే బయలుదేరిపోయాం కదా. విజయవాడ దాటగా డైరెక్ట్ స్టాప్ రాజమండ్రిలోనే. మధ్యలో ఎక్కడ కూడా మన ట్రైన్ కి స్టాప్ అనేది ఉండదు. ఏలూరు ఉండదు, తాడేపల్లి కూడా ఉండదు, నిడదవాళ్ళు ఉండదు. గివెన్ టైం కన్నా ఒక 5 నిమిషాలు లేట్ లో అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం రాజమండ్రి. ఆల్మోస్ట్ రీచ్డ్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోను 2 లోను 2 ప్లాట్ఫామ్ లోను ట్రైన్లు ఉన్నాయి. 2 లో అయితే గూడ్స్ ఉంది. ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే మటుకు కొట్టి పడేసింది. చాలా బాగా నచ్చింది ట్రైన్ అయితే. స్పెషల్ ట్రైన్. మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు కానీ మన జనాలు ఉన్నారు చూడండి, చాలా దరిద్రంగా వాడుతున్నారు. ఎక్కడే ఊసేస్తున్నారు. వాష్రూమ్స్ లో ఫ్లష్ కూడా చేయట్లేదు. వాష్రూమ్స్ అన్ని ఎర్రగా చేసేస్తున్నారు. అట్లా వాళ్ళ ఇష్టం. ఈ పైకి వెళ్ళే ట్రైన్లు అంటేనే భయంగా ఉంటుంది అసలు. అండ్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.